ఏమండి, ఇక్కడ సత్యనారాయణ మాస్టర్ గారంటే? నేనేనమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరమ్మా నువ్వు? నా పేరు స్వాతి అండి. నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెంబర్ని అండ్ ఆల్సో ఏ లాయర్. ఓహో, కూర్చోమ్మా. అమ్మా లక్ష్మి, కాఫీ బట్టరా అమ్మా. ఎవరినన్నా ఈ అమ్మాయి? స్వాతి అని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెంబర్ అట. ఓహో, నమస్తే. నమస్తే. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ పని మీద వచ్చావమ్మా? మీ అందరికీ ఓ శుభవార్త చెప్దామని వచ్చానండి. ఏమిటమ్మా అది? త్వరలో మీ దేవరాజు విడుదల కాబోతున్నాడు. మా చిన్న విడుదల వార్త చెప్పి మసిబారిని మా మనస్సుల్లో కర్పూర జ్యోతి వెలిగించావమ్మా. జైల్లో ఆయన నాకు జరిగిందంతా చెప్పారు. నడిచే సవాలుగా బ్రతుకుతున్న ఈ ప్రజల్లో ఒక కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని చూడాలనుకుంటున్న ఆయన ఆశయానికి నేను చెయ్యందివ్వాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి మాస్టారు. ఆడపిల్ల వయ్యుండింత సాహసానికి ఒడిగడుతున్నావంటే ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, దేవరాజ్కి జరిగిన అన్యాయం గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం కావాలి. చూడమ్మా, యాదగిరి లాంటి వాళ్ళు చేసే అరాచకాలను ఎలా అడ్డుకోవాలో పేపర్లో రాస్తే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి వాళ్లే గుండాయిజాన్ని అరికడతారు. ఇలాంటి వాటికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను. అయితే రేపు మనం పేపర్ ఆఫీస్కి వెళ్దాం మాస్టారు. అలాగే. ఏమిటమ్మా అంటున్నావు? అదే సార్, దేవరాజ్ గురించి ఆర్టికల్. నాకంతా అర్థమైంది, మీరేం చెప్పక్కర్లేదు. చూడమ్మా, నాకు 4 ఆడపిల్లలు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా మావిడు కనేసింది. వెనకాల ఆస్తి కూడా లేదు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము దేవరాజు గురించి. చూడండి, బోల్లో ఉంటే పులి కూడా పిల్లిలా ప్రవర్తిస్తుంది. అందుకని మీ ఆర్టికల్ నేను వేయలేను అంతే. పత్రిక అంటే ప్రపంచమే తలంచుకుని చదువుతుంది. రేపు నేను వేసింది ప్రజలు తల వంచు చదువుతారు. నిజమే తల్లి, కానీ ఎల్లుండి నా తలే ఉండదే. ఎందుకు సార్ మీలాంటి వాడు ప్రశ్న అడుగుతారు? కోట్లు మింగిన ఏ హర్షద్ మెహతానో, దొంగ నోట్లు గుద్దిన వాళ్ళో, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళో, లేక గుడంబ అమ్మే వాళ్ళో అయితే హీరోల్ని చేసి ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేసి పబ్లిసిటీ చేస్తారు. మంచి పని చేసిన వాళ్ళు మహాత్ములైనా సరే వాళ్ళ గురించి పట్టించుకోరు. పేపర్ అంటే ప్రజాశక్తి కనిపించాలి. పేపర్ అంటే ప్రజాస్వామ్యం కనిపించాలి. పేపర్ అంటే ప్రపంచం కనిపించాలి. లోఫర్ల పబ్లిసిటీ కనిపించకూడదు సార్. పదండి మాస్టర్, వెళ్దాం. చూడండి, ప్రతి క్షణం చావుకు భయపడే మీలాంటి వాళ్ళు పేపర్ నడపడానికి కాదు కదా, కనీసం పాత పేపర్ అమ్మడానికి కూడా పనికిరారు. గుడ్ బై. ఏంద్రా లొల్లి? క్రికెట్ అన్నా సచిన్ 6 కొట్టిండే. ఏం క్రికెటో ఏమో, అడుక్క తినేటోడు కూడా ఇంటికి వచ్చి స్కోర్ ఎంత అని అడుక్కుంటాడు. వీడేవాడ్రా? సచిన్ టెండూల్కర్ అన్న, మస్తు ఆడతాడు. అరే భూమికి జానల్ లేడు, వాడే మాడతాడురా. మస్తు ఆడతాడనా? అవునన్నా. ఏం నమ్ములుతున్నావురా? బబుల్ గమ్ అన్నా. తూనీ అవ్వ, వాడు బబుల్ గమ్ నమ్ములితే నువ్వు బబుల్ గమ్ నమ్ములుతున్నావు. మొన్న నీ కొడుకు గ్యాపులు ఇచ్చి తినరా అంటే 2 కాళ్ళ సందులా రుద్ది తింటుండు. ఏంద్రా ఇది అంటే అనిల్ కుంబ్లా గిట్లని తింటాడు అంటుండు. నాడు పని చూసుకో అన్న. వరల్డ్ కప్ అన్నా. ఈ వరల్డ్ కప్ చూసుకుంటా కూర్చుంటే చాయ్ కప్పు కూడా నోటి దగ్గర. నాడు పని చూసుకో అన్నా. 100 పరుగులు చేస్తే అలా చేతికి ప్రభుత్వం కప్పిస్తుందన్నా. మరి మనం 100 మండలు చేస్తే మన చేతికి ఏమి ఇవ్వరానా? నువ్వు కూడా బయటికి పోయి గట్టిగా రుస్తే నీ చేతికి కూడా ఇస్తారా? ఏమిస్తారానా? సెంట్రల్ జైల్లో చిప్పా. పోయి మడలు చేసుకో, పైకి వస్తావు. అన్నా, సూర్యోదయం పేపర్ లైన్ లో ఉన్నాడన్నా. హలో, నమస్తే అన్న, నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. నువ్వే ఫోన్ చేసావంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటది. చెప్పు. స్వాతి అనే లాయరు మాస్టర్ తో కలిసి వచ్చింది. ఎలా సంపాదించిందో మ్యాటర్ అంతా లాగేసింది. ఆ మ్యాటర్ కనుక రేపు ఇంకో పేపర్ లో వస్తే నీ బతుకు థార్ ఎడార్లో పోక్రాన్ బాంబులో పేలుతుంది. దాని సంగతి నేను చూసుకుంటాను. ఎంత ధైర్యమే నీకు? వాడిని హీరోని చేసి నన్ను విధవని చేసి ఆర్టికల్ తయారు చేస్తా? ఆడదాన్ని కొట్టడం మగతను అనుకుంటున్నావురా? ఒరే యాదగిరి, ఆడదాన్ని కొట్టినవాడు చరిత్రలో బాగుపడలేదురా. ఏంటే చరిత్ర? ఏంటి బాగుపడేది? ఏమయ్యా, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదు నీకు? వచ్చావా? దశరథ మహారాజు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. నీ కొడుకు రాముడేట్రా? ఈ యాదగిరి దెబ్బకి ఊసలు లెక్క పెడుతున్నాడా? యాదగిరి, నా కొడుకులోని ఆవేశానికి నేను అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పటికప్పుడు
మీరే ఆ కట్టల్ని తెంచుతున్నారు, వాడి గుండెల్లో మంటలు రేపుతున్నారు. మంటలు రేపితే వాడి మూడో కన్ను తెరిచి మమ్మల్ని భస్మం చేయనికి వాడేమన్నా ఈశ్వరుడా? నా బామర్ది చెయ్యి తీసి 4 మనుషుల్ని కొట్టగానే అదేమో వాడిని హీరోని చేసి కథ తయారు చేసింది. ఏముందన్నా వాడి దగ్గర? బలముందా, బలగముందా? ఏముంది? మా చిన్నాకి సమాజాన్ని చక్కదిద్దాలన్న ఆశయం ఉంది. వాడి వెనక వేలాది మంది ప్రజల ఆవేశం ఉంది. ప్రజలు ఆవేశం. స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా వీళ్ళకు బీపీ, షుగరు, మలేరియా, అమ్మోరు లాంటి రోగాలు వచ్చాయే కానీ ఎవ్వరికీ ఆవేశం రాలేదు. ఏరా, మీకెవరికైనా ఆవేశం వచ్చిందా? నాపై ఆర్టికల్ ఇవ్వనికి పేపర్ ఆఫీస్ వెళ్తారా? ఇప్పుడు ఏ ప్రజల ఆవేశం కాపాడుతుందో చూస్తారా? అనేసారా? యాదగిరి, నా కొడుకు నేను చేయద్దు యాదగిరి, నీకు దండం పెడతాను యాదగిరి. నాన్న, గాండ్రించే పులికి భయపడాలి గాని ఓండ్రు పెట్టే గాడిదకి భయపడతావే నాన్న? వద్దు, వద్దు నాన్న. పంతులు, నీ కొడుకు బాడీలో నుంచి రక్తం బయటకు వచ్చింది గాని రోషం మాత్రం తగ్గలేదురా. కొట్టరా? నీ కాళ్ళు పట్టుకుంటాను యాదగిరి, నా కొడుకును వదిలే యాదగిరి. 10 మందికి పాఠాలు చెప్పే మీరు 10 మంది పొట్ట కొట్టి బతికే ఊర కుక్కవాడు వాడి కాళ్ళు పట్టుకుంటావే నాన్న? వద్దు, వద్దు నాన్న. నన్ను ఊర కుక్క అన్నావు కదూ, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ తండ్రిని పిచ్చి కుక్కని చేసి చూపిస్తాను చూడరా. ఆయనని కాదురా, నన్ను చెయ్యి. చూడు పంతులు, నీ కొడుకును నేను ప్రాణాలతో వదలాలంటే నువ్వు పిచ్చి కుక్క లెక్క మరుగుతూ తిరగాలి, లేకుంటే వద్దు యాదగిరి, నా కొడుకు నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వద్దు, వద్దు నాన్న. చూడండిరా, వద్దు, వద్దు నాన్న. నీ కళ్ళ ముందే నీ తండ్రిని పిచ్చ కుక్కని చేశాను రా. కుక్క కడుపున పుట్టిన నువ్వు కుక్క పిల్లవురా, కుక్క పిల్లవి. యాదగిరి, ఇప్పుడైనా నా కొడుకును వదిలే యాదగిరి. మాట తప్పడం మా వంశంలోనే లేదు పంతులు, వదిలేస్తా. రే దేవరాజ్, ఈ అవమానం భరించలేక ఎందుకు బతుకుతున్నానా అని పిచ్చివాడిలా నన్ను చంపండి చంపండి అని రోడ్ల మీద తిరుగుతావు. ఎప్పటికీ చావు రాకపోతే ఈ యాదగిరి గుమ్మం ముందు నుంచొని నన్ను చంపండి చంపండి అని బిచ్చం అడుగుతావురా. గప్పుడు దయదలుస్తే నిన్ను చంపుతా. రే ముసలోడా, వెళ్ళి నీ కొడుకుని, సారీ కుక్క పిల్లని తీసుకోపోరా. చూసినావురా దేవరాజ్, మీ అయ్య చచ్చే ముందు నీ మూలాన ఎంత పరేషాన్ అయిండో. రేపటి నుంచి మా ముందు ఎవడన్నా తోక జాడిచ్చిండో వాడికి కూడా ఇదే గతి పడుతుంది. వీడి శవాన్ని మోయనికి కూడా ఎవడు రాకూడదు. ఎవడైనా వచ్చిండో వాడి శవాన్ని మా మనుషులు మోసుకుపోతారు. ఖబర్దార్, వదిలేండ్రా, వెళ్ళండ్రా అందరూ.
మీ బామ్మర్దలు వస్తున్నారు బాయ్. బండి ఆపు. అస్థికలు చెరువులో కలపడానికి తీసుకెళ్తున్నారు బాయ్. మనతో పెట్టుకుంటే బూడిద బూడిద మిగులుతుందని అర్థమై ఉంటుంది కొడుకులకి. అస్థికలు భూమి మీద పెడితే అలా నరకానికి పోతాడని ఆచారం బాయ్. అందుకే అవి చెరువులో కలిపే వరకు కింద పెట్టకూడదు. అలాగైతే నేను దాన్ని కింద పెట్టిస్తాను రా. కింద పెట్టారు బాయ్. అస్థికలు అంటే మస్తు పవర్ఫుల్. వాటితో గేమ్స్ ఆడితే మనకే అరిష్టం. నోర్మోయ్, అరిష్టము గిరిష్టము అని ఓల్డెన్ డేస్ మాటలు చెప్పకరా. ఇంతకు ముందు ఆడు చెల్లెల మీద చేసినందుకే నీ చేయి తీసేసిండు. ఇప్పుడు ఏం తీస్తాడో జర జాగ్రత్త. ఇప్పుడు వాడు కుక్క పిల్లరా. వాడిని మొరగడానికి తప్ప కరవలేని కుక్క పిల్లని చేసాడురా మా బావ. చూడు, వాడిని ఆట ఆడిస్తాను. హలో బావమరుదులు, ఎక్కడికి వెళ్తున్నారు? మా నాన్నగారి అస్థికులు నదిలో కలపడానికి వెళ్తున్నాం. జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇవి చెరువులో కలిపితే సచిన మీ అయ్యా బతుకొస్తాడరా? లేదు, మా నాన్నగారి ఆత్మ శాంతించి స్వర్గానికి వెళ్తుందని. నీ తమ్ముడు మాట్లాడేడేంట్రా? వాడికి పౌరుషం చచ్చిందా లేకపోతే మగతనమే చచ్చిందా? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. రారా. ఉండరా. అయినా ఇప్పుడు నీ బాబు సరాసరి స్వర్గానికి వెళ్ళి రంభా ఊర్వశులతో బ్రేక్ డాన్సులు వేయాలా? పెట్రా, కింద పెట్రా. ఏంట్రా చిన్న బావమర్దే, చెల్లిని పోగొట్టుకుని చేతిలో తండ్రి బూర్ది పెట్టుకుని కూడా నీకు ఇంకా జ్ఞానం రాలే? పెట్రా, కింద పెట్రా. చంపకు దేవరాజ్, ప్లీజ్ నన్ను క్షమించేసాయి. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదురా, పైనున్న నా చెల్లెల్ని. చెల్లెమ్మా, వీడు నీ దగ్గరకు క్షమాపణ అడగటానికి వస్తున్నాడు, క్షమించేసే. నడి రోడ్డులో నలుగురి తలకాయలు కొబ్బరికాయలు నరికినట్టు నరుకుతావా? హౌ డేర్ యు! పోలీసులంటే ట్యాంక్ బండి మీద విగ్రహాలు అనుకున్నావా? నో, ఐ కాంట్ లీవ్ యు. పేరిట నిన్ను షూట్ చేసి పారేసినా సరే నన్ను అడిగేవాడెవ్వడూ లేడు. ఎక్స్క్యూజ్ మీ, yes. దేవరాజుని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? వెరీ గుడ్. ఆల్రెడీ అందమైన లాయర్ని పెట్టుకుని మర్డర్స్ చేస్తున్నావన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇది నీ ఐడియా కాదు, బ్యూటిఫుల్ లాయర్ని పెట్టుకున్నందుకు. అతనే మర్డర్ చేశాడనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లేదు, ఫోన్ చేశారు. ఎవరు? యాదగిరా? నో, కాదు. సో సాక్ష్యాధారాలు లేకుండా కంప్లైంట్ ఇవ్వకుండా ఆ యాదగిరి బెల్ కొట్టగానే సెల్లో వేశారు, అవునా? ఏమిటి ఏమిటి దగ్గరించిపోతున్నావు? నల్ల కోటు వేసుకుని నలుగురు కుర్రాళ్ళ వెంట పెట్టుకుని 4 మాటలు మాట్లాడితే నీకు భయపడి వాడిని వదిలిపెడతాను అనుకున్నావా? నేను తలుచుకుంటే మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే బ్రోతల్ యాక్ట్ కింద బుక్ చేసి బొక్కలతో చేయగలను. కానీ ఏంట్రా? కానీ నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నన్ను అరెస్ట్ చేయరా. రారా, రా.
చేస్తున్నావు ఇక్కడ ప్రస్తుతానికి నేనే చేయట్లేదు, నువ్వే నా మీద అత్యాచార ప్రయత్నం చేస్తున్నావు. నేనా? ఎస్, వీళ్లే దానికి సాక్ష్యం. బెయిల్ ఇవ్వడానికి వచ్చిన లాయర్ పై అత్యాచారం చేసిన పోలీసు గతి ఏమవుతుందో తెలుసా? శంకరగిరి మాన్యాలే. ఇప్పుడు చెప్పు, దేవరాజుని బయటికి పంపుతావా లేకపోతే నువ్వు లోపలికి వెళ్తావా? అమ్మ తల్లి, కార్గిల్లో కాల్పులైనా తట్టుకోవచ్చేమో కానీ నీ ఎత్తుకు పై ఎత్తులు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకు నా సాల్యూట్. వాడిని సరే వారిని మర్యాదగా వెంటనే రిలీజ్ చేయి. కమాన్ కమాన్ కమాన్. అమ్మ మీరు కప్పుకోండి అమ్మా. దేవరాజ్, ప్రస్తుతానికి లేడీ లాయర్ అడ్డం పెట్టుకొని బయటపడుతున్నావు. త్వరలో ఈ కాకి దెబ్బేమిటో చూపిస్తా. తమరేనండి. నలుగురిని నడి రోడ్లో నరికా. నిన్ను నరికి చంపటం నాకంత కష్టం కాదు. జాగ్రత్త, నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. నా కంటికి కనబడినంత దూరం ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో, లేదా ఈ దేవరాజు నిన్ను పైకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. జాగ్రత్త.